ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు మరియు బర్నబాయు యూదులకు దేవుని వాక్యమును తెలుపుచు దేవుని కృపయందు వారిని నిలకడగా ఉండవలనని హెచ్చరించినప్పుడు వారు అనగా యూదులు మత్సరముతో నిండుకొని వారిని దూషించుచు పౌలు గారికి ఆయన చెప్పుచున్న మాటలకు వారు అడ్డముగా చెప్పేవారు. అయితే అప్పుడు పౌలు గారు బర్నబా గారు చెప్పిన మాటే ఈ మాట. దేవుని మాట మొదటిగా దేవుని జనాంగము అయినటువంటి యూదులకే చెప్పడము ప్రకటించడము జరిగింది. కానీ దానిని మీరు త్రోసివేసి అనగా నిరాకరించినందున వారికి వారే నిత్య జీవాన్ని అపాత్రులుగా ఎంచుకున్నారు కనుక అది అన్ని జనులకు ప్రకటించబడుతుందని పౌలు గారు చెప్పుచు నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభు ఆజ్ఞాపించినట్లు పౌలు గారు తెలుపుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట దేవుడు పౌలు గారికే కాదు గాని నీకు నాకు ఈ మాట తెలియజేస్తున్నాడు. దేవుడు మనలను అన్ని జనులకు వెలుగుగా ఉంచానని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, బూదిగంతముల వరకు అనగా భూమి అంచుల వరకు రక్షణ కలుగునట్లు ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఎవరైతే ఇప్పటి వరకు దేవుణ్ణి అంగీకరించలేదో వారందరికీ నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని లేఖనం రాయబడింది. ప్రియులారా, మీరు పూర్వమందు చీకటి ఉండ్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూడగలం. ప్రభువు వారిని అంగీకరించక ముందు మనము కూడా చీకటి సంబంధులమే. వెలుగై ఉన్న దేవుని మనం వెంబడించుచున్నాము గనుక ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నామని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఈ వెలుగు కలిగిన వారిలో కలిగే ఫలం ఏమిటంటే ప్రియులారా, సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వారిలో కనబడునని లేఖనము తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుడు క్రైస్తవులను ఒక వెలుగుగా ఉంచి ఉన్నాడు. ఈరోజు వెలుగుగా ఉన్న నీవు ఇతరులను వెలిగించాలని దేవుడు ఆశపడుచున్నాడు. రక్షణ లేని అనేకులకు రక్షణలోకి నడిపించే ఒక వెలుగుగా దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. ప్రియులారా, అయితే ప్రియ దేవుని పిల్లారా, వెలుగుగా ఉన్న నీవు ఇతరులను వెలిగించేవాడుగా ఉన్నావా లేదా అని ఆలోచన చేయాలి. ఈరోజు అనేక మంది ప్రభువునందు వెలిగి ఉన్నవారే వారి హృదయాలను చీకటితో కప్పుకుంటున్నారు. వారి హృదయాలను చీకటి తలంపులతో చీకటి ఆలోచనతో కలిగి ఉన్నారు. ప్రియులారా, మీ వెలుగును అన్ని జనుల ఎదుట ప్రకాశింపనీయుడి అని దేవుడు తెలియజేస్తుంటే ఈరోజు మనం అన్ని జనుల ఎదుట ప్రకాశిస్తున్నామా లేదా అని ఆలోచన చేయాలి. మొదటి వారు కడపటి వారగునట్లు కడపటి వారు మొదటి వారగునట్లు ఈరోజు అనేక మంది వెలిగించబడిన వారే వారి ఆత్మీయ జీవితాలను ఆర్పివేసుకున్నట్లు కనబడుతున్నారు. ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో ఆ మొట్టమొదటిలో ఉన్న భక్తి ఈరోజు కనబడిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఈరోజు అన్ని జనులు అనేకులు దేవుని ఎదుకు రావాలంటే మన వెలుగు వారి ఎదుట ప్రకాశించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు మహిమపరచాలంటే మన సత్క్రియల ద్వారా అన్ని జనుల ఎదుట మనం ప్రకాశించాలి. ప్రియులారా, ఈరోజు నీ సత్క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడుచున్నాడా? ఈరోజు నీ సత్క్రియల ద్వారా సువార్త ప్రకటించబడుతుందా? ఈరోజు నీ సత్క్రియల ద్వారా అనేకులు దేవుని యొద్దకు త్రిప్పబడుతున్నారా అనేది నీవు ఆలోచన చేయాలి. ప్రియులారా, నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచబడిన దేవుడు నీవు వెలిగించబడాలని ఇతరులను వెలిగించేవాడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, ఇట్టి రీతిగా అన్ని జనులకు వెలుగుగా ఉండుటకు పిలిచిన దేవుని పిలుపుకు తగినట్లుగా అనేకులు రక్షించబడేటట్లు మన వెలుగు ప్రకాశించే కృప ఆయనే మనకు దయచేయునుగాక. ఆమెన్.